నమశివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి అక్షయ తృతీయ వీరికి ఎలాంటి విషయాలలో కలిసి వస్తుంది, అలాగే గురుబలం వీరికి ఏ విధంగా ఉండబోతుంది, 3 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో వీరికి ఏ విధంగా డబ్బు అనేది వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, అలాగే కొంతమంది వ్యక్తులు వీరిపై ఈర్ష్య అనేది ఎక్కువగా కలుగుతుంది ఎందుకు, అలాగే నరదృష్టి అనేది తులారాశి వారికి ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, కొంతమంది వ్యక్తుల ద్వారా వీరికి ఆనందం అనేది వస్తుంది, వారెవరు అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9089333760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% మార్గాలు చూపబడును. కాబట్టి గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, పరిష్కారం ఇట్టే దొరుకుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున తులారాశి వారికి చాలా అద్భుతమైన శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. కుబేరుని అనుగ్రహంతో ఈరోజు వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఆకస్మిక ధనలాభాలు, ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తిపరంగా చూసినట్లయితే ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, ప్రాజెక్టులు సులభంగా పూర్తి చేస్తారు. ఇక వ్యక్తిగతంగా చూసినట్లయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి, ప్రయాణాలు చేయడానికి మంచి సమయం. ప్రేమలో ఉన్నవారు, అపార్థాలు చోటు చేసుకున్నవారు ఏదైనా దూర ప్రయాణాలు చేయాలని ఆలోచించండి. ఖచ్చితంగా ప్రేమలో మంచి ఆనందం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోండి. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలంటే మీరు ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్లయితేనే భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది. ఈరోజు చేసే బంగారం, వెండి, వాహనాలు, ఆస్తుల కొనుగోలుకు అత్యంత పవిత్రమైన సమయం. కొత్త పనులు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కాబట్టి మీరు ఏదైనా కొనుగోలు చేయాలన్నా, వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా ఈరోజు చాలా మంచిది. అలాగే బంగారం కొనలేని వారు ఈ రోజున కల్లుప్పు తీసుకోండి. అది కొనడం వలన మీరు బంగారం కొనుక్కున్నంత విలువ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయడం వలన వీరికి ఆర్థికంగా లాభాలు మరింత పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి, ప్రయాణాలు చేయడానికి ఇది మంచి సమయం. కాబట్టి ఈరోజు మీ భాగస్వామితో ఎక్కడికైనా ప్రయాణం చేయండి. అలాగే పిల్లలతో సంతోషంగా సమయం గడపండి. ఖచ్చితంగా మీరు విజయం అనేది అన్ని విధాలుగా సాధిస్తారు. కుబేరుని అష్టకం లేదా కుబేరుని మంత్రం పఠించండి. ఖచ్చితంగా ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఏదైనా పనుల్లో నష్టాలు కనిపించినప్పుడు కుబేరుని మంత్రం ఈ రోజున పఠించినట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు వస్తాయి. అలాంటి సమయం ఈ రోజున ఉంటుంది. కాబట్టి ఈ రోజున సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వ్యాపారం అయినా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా ఈరోజు కొత్తగా ప్రారంభించాలనుకున్న వారు కూడా ఈ రోజున సమయాన్ని వృధా చేసుకోకండి. అలాగే కాస్త కుటుంబంతో సమయం గడిపినట్లయితే ఆనందం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా పొందుతారు. అలాగే
గురువు మిథునంలోకి ఉచ్చస్థితిలో కర్కాట రాశిలోకి వెళ్ళడం వలన ఈ రాశి వారికి అఖండ అదృష్టం అనేది రాబోతుంది. ఆ రాశి వారు ఒక ప్లాన్గా ఉంటేనే వీరికి అదృష్టం అనేది వస్తుంది. అలాగే జూన్ 11 వరకు వీరికి విపరీతమైన అదృష్టం ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే శత్రువుల నుండి వినాశనం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఉద్యోగంలో మార్పు తెచ్చుకోవాలనుకున్నా లేదా కొత్త ఉద్యోగం మీకు అనుకున్న విధంగా ఉండాలనుకున్నా ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం మీకు అనుకున్న విధంగా దొరుకుతుంది. అలాగే ఏదైనా మార్పు చేసుకోవాలన్నా కూడా ప్రయత్నించండి. మీకు జూన్ 11 వరకు విపరీతమైన అదృష్టం చాలా ఉంటుంది. కాబట్టి ఏదైనా చేయాలనుకునేవారు ఈ లోపల చేయండి. తర్వాత రోజులు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా మారుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు సంపాదించే సమయం కాబట్టి సంపాదనలో శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. ఖచ్చితంగా ఖర్చు తగ్గించినట్లయితే మిగతా రోజులు చాలా బాగుంటుంది. శత్రువుల వినాశనం కూడా జరుగుతుంది. మీపై ఉన్న శత్రువులు నరదృష్టి అంతా తొలగిపోతుంది. అలాగే శత్రుపీడనం మరియు నరదృష్టి తొలగిపోవడానికి అక్షయ తృతీయ రోజున మీరు కల్లుప్పుతోని 7 సార్లు మీ చుట్టూ తిప్పేసి చెట్టు మొదట్లో వేయండి. మీపై ఉన్న నరదృష్టి మరియు శత్రుపీడం మొత్తం తొలగిపోతుంది. మీరు చాలా పాజిటివ్గా ఉంటారు. మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది. కాబట్టి ఇలా చేయడం వలన మీకు అంతా చాలా బాగుంటుంది. వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఒక ప్లాన్గా ఉంటారు. కాబట్టి మీ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమలో కూడా ఒక ప్లాన్లో ఉండండి. ఎందుకంటే భవిష్యత్తు చాలా అందంగా మారాలంటే మీరు ఇప్పుడు కష్టపడాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. ఆ నిర్ణయం విజయవంతంగా మారుతుంది. ఈ రాశి వారికి ఈ రోజు నుండి కలిసి వచ్చే రోజులు కాబట్టి ఇప్పుడు ఏది చేసినా కలిసి వస్తుంది. ఆర్థికంగా ధనలాభం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ముందుకి ఏదైనా అవకాశాలు వచ్చినట్లయితే వాటిని సద్వినియోగం చేసుకోండి. గ్రహాలు గురుడు శుక్రుడు వీరిలో మారడం వలన వీరికి అదృష్టం చాలా రాబోతుంది. ఈ 4 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నా కూడా వీరికి ప్రేమలో ఆర్థికంగా విజయవంతంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు చాలా సంతోషంగా ఉంటారు. సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు శ్రమిస్తేనే ఆర్థిక లాభాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది. కాబట్టి మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే ప్రేమలో కూడా చాలా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారే మళ్ళీ అపార్థం చోటు చేసుకోకుండా అర్థం చేసుకుంటారు. అలాగే వీరికి శత్రువులు తొలగిపోతారు. అలాగే ఏదైనా యాత్ర చేయాలని అనుకుంటారు. చేసిన విజయవంతంగా పూర్తి అవుతుంది. అలాగే సంపాదన పెరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఈ 4 గ్రహాల వలన ఈ 5 విషయాలు చాలా సంతోషంగా గడిపే సమయం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం తక్కువగా ఉండడం వలన వీరికి కోపం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ లేదా ఎవరితోనైనా ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు కాస్త ఓపికతో ఉండండి. సహనం చాలా ముఖ్యం. కాబట్టి ఈ తులారాశి వారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా కూడా సహనం అనేది కాస్త తగ్గుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కాస్త విశ్రాంతి మరియు ప్రేమలో సంతోషంగా ఉండడానికి వారితో కాస్త సమయం ఫోన్లో మాట్లాడినా సరే ప్రశాంతంగా ఉంటారు. లేదా మీ భాగస్వామితో కాస్త సమయం గడపండి.